Hello Andy, this is Rav Prakash Realtor from Hyderabad. So HMDA, and what is HMDA? HMDA అంటే హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. హెచ్ఎండిఏ పర్పస్ ఏంటనేది మనం ఒకసారి ఆలోచిస్తే సిటీ ఎక్స్పాండ్ అవుతూ ఉంది. సో 7,225 స్క్వేర్ కిలోమీటర్స్ని హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకురావడం జరిగింది. 2008 తర్వాత జరిగింది ఇది. అలాగే ఈ హెచ్ఎండిఏ పార్ట్ని డిఫరెంట్ జోన్స్ కింద డివైడ్ చేశారండి. 12 జోన్స్ కింద డివైడ్ చేశారు. R1, R2, R3, అలాగే కన్జర్వేషన్ జోన్, ఫారెస్ట్ జోన్, పెరి అర్బన్ జోన్. ఈ జోన్స్ గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏంటంటే ఎక్కడ హై రైజ్ టవర్స్ కట్టాలి, ఎక్కడ విల్లా ప్రాజెక్ట్స్ రావాలి, ఎక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ రావాలి, ఎక్కడ ఇండస్ట్రీస్ రావాలి, ఎక్కడ గ్రీనరీ ఉండాలి, ఎక్కడ వాటర్ బాడీస్ ఉండాలనేది ముందే డిసైడ్ చేశారు. అలాగే రోడ్స్ 2031 రిక్వైర్మెంట్స్ ప్రకారం రోడ్ అలైన్మెంట్ ఆల్రెడీ ఫామ్ చేయడం జరిగింది. వీటన్నిటికీ మించి చాలామందికి తెలియని విషయం ఏంటంటే హెచ్ఎండిఏ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ మెయిన్ పర్పస్ హైదరాబాద్ని మెట్రోపాలిటన్ సిటీ చేయటం. ఆ నేమ్లోనే ఉంది, హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ. సో హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీ అవ్వాలి అంటే ద బేసిక్ నీడ్ అంటే 2 crore పాపులేషన్ కావాలి. 7,225 స్క్వేర్ కిలోమీటర్స్లో 2 crore పాపులేషన్ కావాలి. 2 crore ఆర్ అబౌవ్ 2 crore పాపులేషన్ కావాలి. అంటే డెన్సిటీ ఆఫ్ పాపులేషన్ అనమాట. ఇప్పుడు అనాలిసిస్ ప్రకారం, ఇప్పుడు జరుగుతున్న మైగ్రేషన్ ప్రకారం తీసుకుంటే 2031కి హైదరాబాద్ 2 crore పాపులేషన్ రీచ్ అవుతుంది. ఇది అఫీషియల్గా. అన్అఫీషియల్గా ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ హైదరాబాద్ టు బి ద మెట్రోపాలిటన్ సిటీ బై 2031 అండి. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్. ఇంకా జోనింగు అదంతా కూడా ప్లానెట్ సిటీ కోసం. రేరా అండి, రియల్ ఎస్టేట్లో మనం ఫ్రీక్వెంట్గా అయిన ఓట్ రేరా అంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. ఇది ఎందుకు ఫామ్ అయిందంటే కన్స్ట్రక్షన్ సెక్టర్లో జరుగుతున్న టైం ఫ్రేమ్, అంటే విత్ ఇన్ టైం ఫ్రేమ్ కన్స్ట్రక్ట్ చేయకపోవటము, ఈ క్లయింట్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటం కోసం ఇండియన్ గవర్నమెంట్ రేరా యాక్ట్ తీసుకొచ్చింది. ఈ రేరా యాక్ట్ వల్ల కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో వచ్చే మార్పులు ఏంటంటే ద కంపెనీ షుడ్ బి రేరా రిజిస్టర్డ్. అంటే మై హోమ్ గ్రూప్ కావచ్చు, అపర్ణ కావచ్చు, డిఎస్ఆర్ కావచ్చు, ఎవరైనా సరే మెట్రోపాలిటన్ రీజియన్లో కన్స్ట్రక్షన్ చేయాలంటే దే షుడ్ బి రిజిస్టర్డ్ విత్ రేరా. అలాగే వాళ్ళ ప్రాజెక్ట్, నెక్స్ట్ ఆ ప్రాజెక్ట్ను కూడా రేరాతో రిజిస్టర్ చేసి ఉండాలి. అప్పుడు ఏమవుతుందంటే రేరా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ అవుతుంది. క్లయింట్స్ ఏదైతే అమౌంట్ పే చేస్తున్నారో ఆ అమౌంట్ అంతా ఆ రేరా బ్యాంక్ అకౌంట్లోనే ఉంటుంది. సో మిస్యూజ్ చేయడానికి ఛాన్స్ లేదు. అలాగే ఏవైతే డెవలప్మెంట్స్ ప్రామిస్ చేస్తున్నామో, ఏమైతే టైం ఫ్రేమ్ చెప్తున్నామో ఆ టైం ఫ్రేమ్లో ఆ డెవలప్మెంట్స్తో ఆ ప్రాజెక్ట్ 100% కంప్లీట్ చేయాలి. ఇన్ కేస్ కంప్లీట్ చేయకపోతే లీగల్ యాక్షన్స్ తీసుకోబడుతుంది, పెనాల్టీస్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో రేరా రాకముందు 20% ఆఫ్ ది ప్రాజెక్ట్సే టైం ఫ్రేమ్లో కంప్లీట్ అయ్యాయి. ఇప్పుడు అది ఆల్మోస్ట్ 75%కి రీచ్ అయింది. సో వన్ థింగ్ ఏంటంటే ఫ్రమ్ అన్ఆర్గనైజ్డ్ టు ఆర్గనైజ్డ్ సెక్టర్కి రియల్ ఎస్టేట్ మూవ్ అవుతూ ఉంది త్రూ రేరా అండి. సో ఇది చాలామందికి తెలియని ఇన్ఫర్మేషన్. సో వీఆర్ షేరింగ్ విత్ యూ ద వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. సో ప్లీజ్ ట్రై టు లైక్, షేర్ and subscribe also. Thank you and have a great day.